మీరే దౌర్జన్యం చేశారని వాళ్ళు అంటారు. ఆయన కూడా ఒక విధంగా ముందస్తు బెయిల్ లాంటి దాని మీద చర్య తీసుకోవద్దన్న కోర్టు ఉత్తర్వులతో ఉన్నారు. నెక్స్ట్ స్టెప్ ఏముంటుందో చూడాలి. ఓకే సార్, మధ్యంతర ఎన్నికలంటూ ప్రచారం ప్రభుత్వం ఏర్పడి మీరు అన్నట్టుగా ఇంకా 100 రోజులు కాకముందే ఒక పక్క ఈవీఎంల అంశం దేశవ్యాప్తంగా నలుగుతుంటే వైసీపీ ఇలాంటి ప్రచారాలు చేయడం ఏంటని చెప్పి కూటమి నేతలు వాళ్ళు ఫైర్ అయ్యే పరిస్థితి. అసలు మధ్యంతర ఎన్నికలు అనే అంశం ఉండే ఛాన్స్ ఉందా? ఎందుకు మధ్యంతర ఎన్నికలు రావాలి ఆంధ్రప్రదేశ్లో? అంటే వైసీపీ అంటున్నారు మీరు, ఓకే వైసీపీ వాళ్ళు కూడా ఆ మాటలు చెప్తున్నారు, కానీ కేవలం వైసీపీ అని అనడానికి లేదు. మనం ఎందుకు చెప్పాలా, ఎందుకు చెప్తున్నాం అంటే ప్రధానమంత్రి మోదీ గారు మళ్ళీ గెలిచి ఇది అయిన తర్వాత ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే ఒక పాట మళ్ళీ తీసుకున్నాం. జమిలీ ఎన్నికలు ఒకటేసారి కేంద్ర రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాలి. దాని మీద రామ్నాథ్ కోవింద్ మాజీ రాష్ట్రపతితో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా అనుకూలంగా సిఫార్సు చేసింది. కానీ రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగంలో అసెంబ్లీ ఏర్పాటు వేరు, పార్లమెంట్ లోక్సభ ఏర్పాటు వేరు. కానీ వీళ్ళు 18 సిఫార్సులు సవరణలు చేయండి ఒకటేసారి పెట్టవచ్చు అన్నారు. 18 సవరణలు చేయాలి. 18 సవరణలు చేసి ఒకే దేశం ఒకే ఎన్నిక అంతా మోదీ బొమ్మతో ఒకటేసారి జరగాలని మోడీ గారికి కోరిక. ఇప్పుడున్నది జరగదు కదా. కాబట్టి ఈ లోక్సభలో ఆయనకు పూర్తి మెజార్టీ, మామూలు మెజార్టీయే లేదు, ఇంకా అసాధారణమైన 3/4 మెజార్టీ ఎక్కడి నుంచి. కాబట్టి మోదీ ఏ క్షణంలో అయినా మధ్యంతర ఎన్నికలకు పోవచ్చు. రేపు ఒక 2 రాష్ట్రాల్లో ఉదాహరణకు 2025 ఎన్నికల వరకు చూసి ఆయన గ్యారంటీగా మధ్యంతర ఎన్నికలకు వెళ్ళి పూర్తి మెజార్టీ కోసం ప్రయత్నిస్తారు. అప్పటి వరకు ఎన్డీఏ కూడా ఇలాగే ఉంటుంది, ఈ పార్టీలు ఇలాగే ఉంటాయి, ఉంచుకోవడానికి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారని. మరి మధ్యంతర ఎన్నికలు దేశంలో వస్తే రాష్ట్రంలో కూడా రావాలి కదా. బట్ ఇది లాజిక్. కాకపోతే తమాషా ఒకటే, వారు వీరైనట్టు 2020 ఆ ప్రాంతాల్లో ఈ ప్రచారం తెలుగుదేశం చేసేది. మీరు ఒకసారి కొట్టి చూస్తే మీకు శీర్షికలే కనిపిస్తాయి. ఎన్ని రోజులండి ఏదో జగన్ గెలిచేయడానికి కంగారు పడకండి, 1.5 ఇయర్లోనూ 2 ఇయర్స్లోనూ మధ్యంతర ఎన్నికలు వస్తాయి, కళ్ళు మూసుకుంటే అయిపోతాయని. ఇప్పుడు ఆ ప్రచారం వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. కానీ నిజానికి అంత సులభమైన పని కాదు. బలం తగ్గిన నరేంద్ర మోదీ జమిలీ ఎన్నికలు తెచ్చి దేశం మీద రుద్దడము, పార్లమెంట్లో ఆ బిల్లు నెగ్గించుకోవటం, ఇదంతా అంత సులభంగా జరిగేది కాదు. కానీ వైసీపీ వాళ్ళు మటుకు తొందరగా ఎన్నికలు వస్తే బాగుండని ఈరోజు వాళ్ళ పార్లమెంట్లో ఇప్పుడు వాళ్ళకి అత్యధిక స్థానాలు ఉన్నాయి కదా, నెగ్గించుకోవడం అన్నది కష్టం అవుతుందా ఎన్డీఏకి? అత్యధిక స్థానాలు ఏమున్నాయి, కనీస స్థానాలు ఉన్నాయి. అదే కాదు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా 234 స్థానాలు ప్రతిపక్షానికి కూడా ఉన్నాయి. కాదు సార్, ఇప్పుడు వీళ్ళకున్న అబ్సల్యూట్ మెజారిటీతో వీళ్ళు కానీ ప్రవేశపెడితే రాజ్యాంగంలో అంత ప్రధానమైన 18 సవరణలు చేయాలంటే మామూలు మెజారిటీ కూడా చాలదు. దానికి ఇంకొంచెం 3/2 మెజారిటీ కావాలి ఖచ్చితంగా. లేదా దీంట్లో కూడా సవాల్ చేయొచ్చు. సుప్రీంకోర్టులో కూడా అసలు ఇది రాజ్యాంగ మౌలిక స్వభావానికి సంబంధించింది అని కూడా సవాల్ చేయొచ్చు. ఎందుకంటే భారతదేశం ఫెడరల్ రాజ్యాంగం, రాష్ట్రాల సమాఖ్య. ఇండియా దట్ ఈజ్ భారత్ ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని మనకు 2వ అధికరణమే చెప్తూ ఉంది. మరి అటువంటిప్పుడు మీరు కేంద్రంలో రాష్ట్రంలో ఒకటేసారి పెట్టాలి, ఒకవేళ లోక్సభ జరిగినప్పుడంతా అసెంబ్లీని రద్దు చేయాలి అని మీరు తీర్మానించేటైతే ఇంకా ఫెడరల్ స్వభావం ఏముంది? ఓకే, యూనిటరీ కేంద్రీకృత రాజ్యం అయిపోతుంది కదా. కాబట్టి అది మౌలిక స్వభావానికి సంబంధించింది, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. బేసిక్ స్ట్రక్చర్ను మార్చాలంటే దాని మీద సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే సుప్రీంకోర్టు నిజమే మేము పరిశీలిస్తామని చెప్తే ఇది ఆగిపోతుంది. ఇంకొకటి, అసెంబ్లీలన్నీ రద్దు చేయడానికి ఒప్పుకుంటారా? చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటారా? ఇప్పుడు అవును, నిన్నగాక మన ఆయన నానా దండాలు పడి జైలుకి పోయి అవి ఇవి చేసి పవన్ కళ్యాణ్ పట్టుకొని ఏదో చేసి గెలిస్తే 2 ఏళ్లలోనే మేము ఎన్నికలకు వెళ్ళిపోతాము అని మోదీ గారు అంటే ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు? నడుస్తుంది. లేకపోతే మీతో కేసే ఇస్తాడు, తనేమనకపోయినా అని మిమ్మల్ని నన్ను కేసేయమంటారు. కాబట్టి ఇదంత సులభంగా జరగదు. కానీ మోదీ కోరుకుంటున్నారు, బీజేపీ కోరుకుంటుంది, అలాగే ఓడిపోయిన పార్టీలు కోరుకుంటున్నాయి. బీఆర్ఎస్ కోరుకుంటుంది ఉదాహరణకు తొందరగా ఎన్నికలు వస్తే. అంతే కదా, ఇదే పరిస్థితి. అందుకని ఇది ఒక కావాలనే మోదీ మళ్ళీ ఆ చర్చ తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరు ఆయనే తీసుకొచ్చాడు. జమిలీ ఎన్నికలకు దేశం సిద్ధమైంది, ఒక నివేదిక ఉందంటాడు. ఏమన్నంటే మాజీ రాష్ట్రపతి అధికారికంగా చేసిన రామ్నాథ్ కోవింద్. కాబట్టి ఈ సమస్య అయితే ఉంది, కానీ అదే అంత సులభంగా జరుగుతుందని మటుకు మనం భావించలేము. అది భారత రాజ్యాంగ మౌలిక స్వభావానికి కూడా అది
విరుద్ధం. ఓకే. కానీ చాలామందికి సందేహం ఉంది. అంటే ఏకపక్షంగా అనుకున్నది చేస్తూ పోయిన మోదీ అమిత్ షా జంటకు ఇప్పుడు ప్రతిదానికి పార్లమెంట్లో అడ్డంకి, ప్రతిదానికి రాహుల్ గాంధీ మాట్లాడతాడు, ఇదంతా ఏంటి అసలు అనే ఒక దీంట్లో వాళ్ళు ఉన్నారు. కానీ వైసీపీ వాళ్ళు దీన్ని ఎక్కువ ప్రచారం చేస్తారు. బాగా సంబరాలు చేసుకుంటున్నట్టున్నది. వాళ్ళు 2 ఏళ్లలో ప్రభుత్వం అయిపోయింది, వచ్చేస్తుంది 2 ఏళ్లలో. వాళ్ళు మీడియాలో, సోషల్ మీడియాలో ఈరోజు అన్ని చోట్ల ఇదే హెడ్డింగ్. అవును. ఒక 3 ఏళ్ల కిందట ఈ హెడ్డింగ్లన్నీ టీడీపీ అనుకూలంగా ఉన్నవి కనపడేది. సార్, ఈవీఎంలు అనే అంశం అన్నది దాని మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మనం చాలాసార్లు చర్చించాం, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా జనాలు చూసే పరిస్థితి. ఈవీఎంల హోప్స్ కూడా చాలా ఎక్కువ వైసీపీ పెట్టుకుంది. దాని ప్రకారంగా కూడా చాలా ప్లేసుల్లో మేము కోల్పోవాల్సి వచ్చింది ఆ సీట్లని. సరే, ఈవీఎంలు అయితే ఉండబోతున్నాయండి. ఈవీఎంలు వద్దు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పే అవకాశం. ఈవీఎంలు వైసీపీని ఏం కాపాడలేవండి ఇప్పుడు. కష్టమా? ఈవీఎంలతో మళ్ళీ ఏదో తెలుగుదేశం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని ఏదో చేయగలమని వాళ్ళు అనుకుంటే అది అవాస్తవమే, భ్రమే. అది ఈవీఎంల మీద ఆశ పెట్టుకోవడం శుద్ధ దండగా. ఇంకో మాట అండి, జగన్మోహన్ రెడ్డి స్వయంగా 70 మంది ఎమ్మెల్యేల మీద విశ్వాసం లేదు, 60 మంది ఎమ్మెల్యేల మీద విశ్వాసం లేదని ఆయనే చెప్పారు. అది చెప్పినప్పుడే ఈవీఎంలు లేవు కదండి. అవును. మీరు ఏదో థ్రోయింగ్ అవే బేబీ విత్ వాటర్ అని పురిటి నీళ్ళతో పాటు బిడ్డను కూడా పరేసినట్టుగా మీరు ఈవీఎంలు వాటి పొరపాట్ల గురించి మాట్లాడుకుంటూ మొత్తం జరిగిన వాస్తవాలన్నీ మీరు మిస్ అయిపోతే ఎలా కుదురుతుంది? కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత, అసంతృప్తి కలిసి ఈవీఎంల వల్ల ఇంకా కొన్ని చోట్ల తప్పులు జరిగాయి. ఇదిగో 30 మరీ ఇంత ఎక్కువ. కొంతమంది అంటారే ఓడిపోతే పోవచ్చు కానీ మరీ ఘోరంగా 11 సీట్లకు ఓడిపోయామా అన్నట్టుగా. తెలుగుదేశం కూడా 23 సీట్లకే కదా పడిపోయింది. ఇప్పుడు 3 పార్టీలు. కాబట్టి ఏదో జరగరాంది జరిగినట్టు దాంతో ఈవీఎంలు చాలామంది అంటుంటారు. నాకు కూడా ఎదురయ్యేవాళ్ళు, కలిసేవాళ్ళు. ఇప్పుడు ఇందాక కూడా ఒక ఆయన కలిసాడు, భీమవరం మిత్రుడు. భీమవరం నుంచి ఆయన నిన్నే వస్తున్నాడు. సో ఏదైనా అండి ఏదో జరిగిందని అని చెప్తున్నాడు ఆయన. అంటే అటువంటి ఒక ఫీలింగ్ అటువైపు ఉన్న వాళ్ళలో ఉంది. కానీ దేశంలో కూడా కొన్ని చోట్ల అలాంటి సందేహాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈవీఎంల చిచ్చు ఉంటుంది. దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఒక సమస్య అంటే నవంబర్లో చంద్రచూడ్ రిటైర్ అయిపోతాడు. ఓకే. మళ్ళీ కొత్త ధర్మాసనం, కొత్త చీఫ్ జస్టిస్ వచ్చాక ఎలాంటి వైఖరి తీసుకుంటారో, ఈ పిటిషన్లు ఇంకా ఎంటర్టైన్ చేస్తారో లేదో కూడా మనం చెప్పలేము. ఆ 11 కేసులో ఇంకా తేలలేదు. అవును. పెట్టిన 11 పిటిషన్లు బాలినేని శ్రీనివాసరెడ్డితో సహా ఈ లోపల ఆయన పార్టీ మారుతాడు అంటున్నారు. వైసీపీ ఆనందించడానికి ఏం లేదు ఇక్కడ. వైసీపీ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఎంత అసహనంలో ఉందో జగన్ మాట్లాడే తీరుని బట్టి మనకు తెలుస్తుంది. ఓకే. జగన్ మాటల్లో అసలు పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వ తప్పిదాలు తనున్నప్పుడు చేసినవి తప్ప ఇప్పుడు జరగాల్సిన వాటి గురించిన సూచనలు కానీ, ఇప్పుడు తమ కార్యాచరణ గురించిన సూచనలు కానీ ఏం లేవు, ఉండడం లేదే. సో ఆ పార్టీ ఒక విధమైన పాలసీ పెరాలసిస్ అంటారే, ఒక ప్రతిష్టంభనలో పూర్తిగా కూరుకుపోయిన. అందుకని ఇందాక అదే దానికి తారక మంత్రం అంటే ఇదిగో మా మధ్యంతర ఎన్నికలు వచ్చేస్తాయి, 2 ఏళ్లలో వచ్చేస్తాయంటే ఇప్పటి నుంచి మళ్ళీ